టీమిండియాకు మొహమ్మద్ సిరాజ్ టెస్టులో ఒక ప్రధాన బౌలర్ గా కొనసాగుతున్నాడు. ప్రతి టెస్టులో ఫుల్ ఎఫర్ట్స్ పెడుతున్నాడు. జస్ప్రీత్ బుమ్రా లేనప్పుడు పేస్ దళాన్ని ముందుండి నడిపిస్తున్నాడు. అయినా కానీ బీసీసీఐ సిరాజ్ పై ఎందుకంత వివక్ష చూపిస్తుందని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ముఖ్యంగా సిరాజ్ ఒక సిరీస్ లోని అన్ని మ్యాచ్ల్లోనూ ఆడుతున్నాడు. కానీ అతడికి మాత్రం రెస్ట్ ఇవ్వట్లేదు. అదే బుమ్రాకు మాత్రం వర్క్లోడ్ మేనేజ్మెంట్ అని చెప్పి రెస్ట్ ఇస్తున్నారు. ఇప్పుడు ఈ విషయంపై క్రికెట్ విశ్లేషకులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. గత ఆసీస్ పర్యటనలో కూడా సిరాజ్ అన్ని మ్యాచ్లు ఆడాడు. ఆ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మొత్తంగా సిరాజ్ 157 ఓవర్లు వేశాడు. అయినా అతనికి రెస్ట్ ఇవ్వలేదు. ఇప్పుడు ఇంగ్లాండ్ లో జరుగుతున్న అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో కూడా 155 ఓవర్లు వేశాడు. ఇలా టీమిండియాకు ఎప్పుడు వికెట్లు కావాలన్నా సిరాజ్ ముందు ఉంటాడు. ఇక బుమ్రా లేనప్పుడు అతడే బౌలింగ్ దళాన్ని నడిపిస్తున్నాడు. అలాంటి సిరాజ్ కు మాత్రం వర్క్ లోడ్ మేనేజ్మెంట్ లేదని కేవలం జస్ప్రీత్ బుమ్రాకి మాత్రమే ఎందుకు ఇస్తున్నారు? ఇలా ఒక ప్లేయర్ పట్ల రెండు ధోరణులు ఏంటి అని ఇటు ఫ్యాన్స్ అటు క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిజానికి టీమిండియా ఏ విదేశీ పర్యటనకు వెళ్లినా మొహమ్మద్ సిరాజ్ జట్టులో ఉంటాడు. అంతేకాదు అన్ని మ్యాచ్లు కూడా ఆడతాడు. కానీ ఎప్పుడూ కూడా అతడికి వర్క్ లోడ్ మేనేజ్మెంట్ అని చెప్పి రెస్ట్ ఇవ్వలేదు. కేవలం గాయపడితేనే అతనికి రెస్ట్ ఇస్తున్నారు. మరి ఇప్పటికైనా బీసీసీఐ అతడి మీద దయ చూపిస్తుందా అనేది చూడాలి.